వెల్కమ్ టు ఆంధ్ర షీమ్యాన్. బెల్జియం నుంచి కాంగో బై ఫ్లైట్లో వెళ్ళాలి. నాకు డ్రాప్ చేయడానికి ట్యాక్సీ వచ్చింది ఎయిర్పోర్ట్కి, బెల్జియం ఎయిర్పోర్ట్కి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షం పడుతుందో, చాలా పెద్ద వర్షం పడుతుందన్నమాట. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. దీనివల్ల ట్రాఫిక్ కొంచెం జామ్ అయ్యి ఒక 1 అవర్లో వెళ్ళవలసింది 1.5 అవర్ అయిపోయింది. బెల్జియం ఎయిర్పోర్ట్లో చూడండి ఎలా వర్షం పడుతుందో, కానీ తడుచుకొని ప్రయాణికులు వెళ్ళవలసిన గమ్యానికి చేరుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ చేరుకున్నాను, బ్రెజిల్ ఎయిర్పోర్టు. నాకు ఇచ్చే టికెట్స్ బ్రెజిల్ టు అడి అబాబాస్, ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కాంగో. ఈ ఫ్లైట్లో కార్గో చూసారా ఎలా ఎక్కిస్తున్నారు. ఇవి మన లగేజ్లు అనమాట. ఈ లగేజ్లు ఈ కంటైనర్లో పెట్టేసి ఈ కంటైనర్ నుంచి లిఫ్ట్ అయ్యి ఫ్లైట్లోకి వెళ్తాయి అన్నమాట. అలాగే కాకుండా ఇది క్రాస్గా ఉంది చూసారా, ఆ క్రాస్గా ఉన్న కంటైనర్ను కూడాను ఒక లెవెల్లో చేసుకుంటుంది. మీరు అలా బాగా చూడండి, ఒక లెవెల్లో చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ముందుకు వెళ్ళి ఆ కిందన వీల్స్ ఉన్నాయి కదా, వీల్స్ రోలర్స్, ఆ వీల్స్ ద్వారా అది లెవెల్ చేసుకొని ఫ్లైట్ లోపలికి వెళ్తుంది. ఆ కిందన రోలర్స్ చూసినట్లయితే ఆ రోలర్స్ కూడాను రన్నింగ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. చూడండి ఎలా రన్నింగ్ అవుతున్నాయో. ఈ రెండో బాక్స్ కూడాను ఒక లెవెల్లో చూసుకొని మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోద్ది, ఫ్లైట్ లోపలికి. ఈ కంటైనర్లో కొరియర్స్, అలాగే మనం ట్రావెల్ చేసే చెక్-ఇన్ చేసే బ్యాగులు, ఇవన్నీ చాలా సేఫ్గా ట్రాన్స్పోర్ట్. ఈ ఫ్లైట్ కూడా చాలా లేట్గా తీశారు, చాలా లేట్గా బయలుదేరింది. బెల్జియం సిటీ చూస్తున్నారు కదా, చాలా పైనుంచి సూపర్గా ఉంది బెల్జియం సిటీ అయితే. మొత్తానికి అయితే అడిస్ అబాబా ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ కూడా పెద్ద వర్షం పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది. ఈ వర్షం కారణంగా ఫ్లైట్స్ కూడా డిలే అయిపోతున్నాయి. ఈ వర్షంలో తడుచుకొని మేము కూడా దిగుతున్నాము. అక్కడ నుంచి దిగి బస్సు అయితే ఎక్కాము. ఈ బస్సు ఎక్కిన తర్వాత ఎయిర్పోర్ట్ లోపల దించాలి. కాకపోతే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లైట్స్ అనేవి ఇక్కడ ఉండేవి ఇథియోపియన్ ఫ్లైట్స్. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డొమెస్టిక్ వెళ్ళవలసిన వాళ్ళకి అక్కడ ఫ్లైట్స్ నుంచి ఫ్లైట్స్కే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు, చెకింగ్ గట్టి అవసరం లేకుండా. చూసారు కదా ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో ఫ్లైట్ నుంచి ఫ్లైట్కి. నేను అక్కడ నుంచి అబాబాస్ నుంచి పొంటనూరికి బయలుదేరాను, ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చారు. వెల్కమ్ టు ఆంధ్ర షీమ్యాన్. దిస్ ఈజ్ ద ఆఫ్రికా ఫుడ్, Ethiopian special food. This is for a bread or it's like bread, but it's called injera. Sorry? Injera. Like a bread, food, special food. You can see this one is chicken. This one is no, it's like beef. This one is beef stew, and this one is beef. Spicy. Yeah. This one, yeah, the red one. And this one is You can see it's a very spicy and very colorful. This one, what is it? chicken stew. Chicken. Yeah. Chicken, special chicken, spicy chicken. Yummy, yummy. You want to try this? Yeah, thank you very much. This is a special of bread. Chicken spicy. Very nice. It is the special Ethiopian food. పొంటనూరి చేరుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.